దేవుడి స్తోత్రం. మీ అందరికీ అందరూ దేవుని మాటలు ఎందుకు చూసారు? బైబిల్లో దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. ఓసారి శిష్యులు యేసు ప్రభు అందరూ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్య అమరంలో ఇలా తలవాల్చుకున్నాడు అన్నమాట. తలవాల్చుకునేటప్పటికి ఈ శిష్యులు అవతలుతున్నారు. పడవ సగం దూరం వెళ్ళినాక గాలి చెలరేగేటప్పటికి ఈ పడవ అలల చేత కొట్టబడుతుంటే అప్పుడు వీళ్ళందరూ తెడ్లేసి అయ్యేసి చాలా అవస్థపడుతున్నారు అన్నమాట. పడినా కానీ ఏమి లాభం లేకపోయింది. వీళ్ళ వల్ల కాబట్టి అప్పుడు యేసు ప్రభువుని లేపేశారు. బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని లేపారన్నమాట. చింత ఉంది కాబట్టి అమరంలో పడుకున్నాడు యేసు ప్రభు. అమరంలో పడుకున్నాడంటే ముందు పడవ ములిగితే అమరం ములిగిపోద్దంట. ముందు అమరంలో పడుకున్నాడు. వీళ్ళ మీద చింత కలిగి, మన మీద చింత కలిగి యేసు ప్రభు అన్నాడనమాట. మనమేమో యేసు ప్రభు ఎక్కడ మనం ప్రేమిస్తలేదు, దేవుడు లేడు, మన నందు లేడు అనుకుంటాం మనం. దేవుడు నిత్యం మనల్ని చూస్తూనే ఉన్నాడు. దేవుని కనుదృష్టంట లోకమంతా సంచారం చేస్తుందంట. ప్రతినిత్యం నీ పడుకుంటాం లెగుస్తాం అన్నీ నువ్వేం చేసినా దేవుడికి తెలుసు. దేవుడు హృదయాంతరంగాలు వెలిగిన దేవుడు. నీ సమస్తం యేసయ్యకి తెలుసు. అది తెలియక వీళ్ళు బోధకుడా మేము నశించిపోతున్నాము, ఈ చింత లేదా అని లేపేస్తున్నారు. అప్పుడు లెగిసి యేసు ప్రభు ఒకసారిగా ఆ గాలి అంక చూసి, ఆ సముద్రం అంక చూసి గాలిని గద్దించాడంట. సముద్రం నిమ్మలమైపోయింది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో, ఏదో ఆపత్తు నుంచి రక్షించబడ్డాము అనుకోవాలి కదా అనుకోకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏంటి గాలి సముద్రం ఈయనకు లోబడుతుంది, ఈయన ఎవరో అనుకుంటున్నారన్నమాట. ఎవరో అనుకుంటున్నారు. ఆయనతోనే ఉంటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనతోనే తాగుతున్నారు, ఆయనతోనే ఉండి ఆయన ఎవరో తెలుస్తోళ్ళు. వీళ్ళకే తెలియక సముద్రాన్ని గాలిని గద్దించేటప్పటికి ఈయనకి సముద్రం గాలి లోబడుతుంది, ఈయన ఎవరో అని అనుకుంటున్నారన్నమాట. అట్లాగే దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, ఆయన వెనకాల తిరుగుతున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తుంటే చూస్తున్నారు అన్నమాట. చూసి కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన దేవుడు దేవుడని ఆయన ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చేస్తాడని గుర్తుపట్టలేకపోతున్నారు అన్నమాట. అట్లాంటి మనుషులు ఉన్నారు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని తెలుసు, అద్భుతాలు చేస్తాడని తెలుసు కాడ ఆయన దగ్గర రారు ఒక్కొక్కరు. ఆయన దగ్గర రావాలంటే వీళ్ళలో ఉన్న
వీళ్ళు బానిసత్వానికి లోకానికి బానిస అయిపోయారన్నమాట. లోకం అంటే ఏంటి? లోకంలో వీళ్ళ బానిస. ఒక్కొక్కరు ఉన్నారనుకో తాగుడు బానిస, ఒక్కొక్కరు ఉన్నారనుకో పేకాటకు బానిస, ఒక్కొక్కరు ఉన్నారనుకో వ్యభిచారానికి బానిస. అట్లా బానిస అయిపోయి యేసు ప్రభు దగ్గర రావాలంటే ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉండవు. మనసు ఏ లోపం ఉన్నా యేసు ప్రభు ఎరిగిదేస్తాడనమాట. తీసేసి నిన్ను స్వచ్ఛంగా నీతిమంతుడిగా తీర్చాలని యేసయ్య. కానీ మనిషి ఆ పాపంలోనే జీవిస్తూ వాటిలోనే ఉంటాను నేను మరుగు అని మనుషుడు జీవిస్తాడనమాట. అలా అనుకునే జంతువు ఒకటి ఉంది. ఆ జంతువు లేకపోతే జీవిస్తారన్నమాట. ఆ జంతువు ఉంది. ఆ జంతువు ఏంటి? భూలోకం అంతా నాదే అనుకుంటుందంట. భూలోకం అంతా నాదే అనుకుంటుందంట. అనుకుని భూలోకంలోనే ఎంతసేపు తినటం కానీ తిన్నా అట్లాంటి జీవితం మనం జీవించకూడదు. మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు చూడాలి. మనం గుర్తించాలి. గుర్తించకుండా మనం దేవుడు ఎవరో నాకు దేవుడు లేడు ఏమిటి లేదు అనుకుంటారు కొందరు. అదే ఆప్త రాగానే దేవుడు ఎక్కడున్నాడా అని ఎత్తుకుంటారన్నమాట. అట్లాంటి మనుషులు ఉన్నారు. మనుషులకి ఆపత్తే దేవుడు కావాలి, ఆపత్తి లేకపోతే దేవుడు అక్కర్లా. అట్లాంటి జీవితం జీవిస్తారన్నమాట ఒక్కొక్కరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన అంట చెట్టు పై నుంచి కొన్ని కాళ్ళు రూపాయలు కానీ అవి కానీ ఆ డబ్బులు వేస్తున్నాడంట. ఎండి కాళ్ళు వేస్తుంటే అవి తీసుకుంటున్నాడు. కానీ ఎక్కడి నుంచి పడుతున్నాయి అని చూస్తలేదంట. ఎక్కడి నుంచి పడుతున్నాయి అని చూడకుండా అవి తీసుకొని ఇంకేమైనా దొరుకుతాయి అని కింద చూస్తున్నాడంట. పైకి చూతలేదంట. పైకి చూపతే ఈ నెట్టయిన పైకి చూపియాలి ఎట్లాగా అని చెప్పి అన్నీ వేసినాక పైకి చూతలేదని చెప్పేసి ఒక పెద్ద రాయి వేసాడంట. నెత్తి మీద తగిలిందంట. అబ్బా అనుకున్నాడంట. అనుకుని అప్పుడు పైకి చూశాడంట. అట్లాగే మనిషికి దెబ్బ తగిలితే కానీ చూడడు దేవుడాక, లేకపోతే దేవుడు అవసరం లేదు. దెబ్బ తగిలితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడనమాట. అట్లాంటి మనుషులు ఉన్నారు. అట్టగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుడితో సత్సంబంధం కలిగి దేవుడితో ఉండాలి, జీవించాలి. మనం సృష్టికర్త ఉన్నాడు. అన్నిటినీ సృష్టికర్త ఒకరు ఉన్నారు. అట్లాగే మనకే ఒకరు ఉన్నారన్నమాట. దేవుడు మనం సృష్టించాడు. దేవుడిని సృష్టించాడన్నమాట. ఇప్పుడు వాచ్ ఉంది. వాచ్ తయారు చేసిన వాడు ఉన్నాడు కదా. అలాగే ప్రతి ఒక్క వస్తువు తయారు చేసిన వ్యక్తి ఉంటాడు. అలాగే మనుషులు మనల్ని తయారు చేసిన దేవుడు యేసయ్య మనల్ని సృష్టించాడు. నరుడిగా సృష్టించాడన్నమాట. నరుడిగా సృష్టించి ఆడ మగ సృష్టించి మీరు జీవించండి, మీరు అభివృద్ధి చెంది భూమిని నింపండి అని దేవుడు చెబితే దేవుని సృష్టికర్తను మర్చిపోయి
మనకేమో ఇది కలిగినాక ఏదో అంటారు చూడు, ఏమి లేనప్పుడంట అన్నిటి కోసం చూస్తారు. తిండి లేనప్పుడు తిండి లేను ఎవరు ఆడతారని చూస్తారన్నమాట. అది కలిగినప్పుడు ఎట్టినోడినే తిడతారంట. అట్లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అట్లా ఉండకూడదు. మనం గుర్తించాలి మన తండ్రి ఎవరో, మనల్ని రూపించిన వాడు ఎవరో అని మనం గుర్తించాలి. ఆ గుర్తింపు లేకపోతే మనం మనుషులమే కాదు, మనిషిగా జీవిస్తున్నావు. నువ్వు కుక్క ఉంది, కుక్క విశ్వాసంగా ఉంటుంది. కుక్కని ఒక నెలలు వెనకాల పెంచు ఏమన్నా వేసి అది నిన్ను ఇడిచి వెళ్తుంది, నీ చుట్టూ తిరుగుద్ది. అట్లాగే ఆ విశ్వాసం మనిషికి లేదు. మనిషిని సృష్టించాడు దేవుడు. దేవుడిని గుర్తించాలి. మనమే రాలా భూలోకానికి వచ్చేలా. దేవుడు సృష్టించే మనం వచ్చామన్నమాట. నరుడిగా వచ్చాము. మనల్ని నరుగా చేశాడన్నమాట, మానవుడిగా చేశాడు. నీ జ్ఞానం ఇచ్చాడు. పశువులకంటే జ్ఞానం లేదు, నీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఆలోచించే ఇది ఉంది, మంచేదో చెడేదో తెలుసుకుని నువ్వు జీవించాలన్నమాట. జీవిస్తూ సృష్టికర్తను వదిలిపెట్టకూడదు, సృష్టికర్తను అనుసరించి జీవించుకోవాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలి. దేవుని స్తోత్రం. అలాంటి జీవితం జీవించుకుంటూ మన జీవితానికి సార్థకం. మనం ఎవరు లేని మన జీవితానికి ఒక ఇది ఉండాలన్నమాట. జీవించాలంటే మనం పశువులం కాదు, సృష్టికర్తనే మనం కనపరుచుకోవాలన్నమాట. కనపరుచుకుంటూ ఆయనలో జీవించాలి, గుర్తించాలి. ఇక్కడ శిష్యులు గుర్తించలా. ఇప్పుడు గుర్తించే వాళ్ళని సహాయం చేసినప్పుడు దేవుడు వెనకాల ఆయన గుర్తించకుండా తిరుగుతున్నారు వాళ్ళు. ఈ సముద్రం గాలి ఈయనకి లోబడుతుంది, ఈయన ఎవరో అని అనుకుంటున్నారు అన్నమాట. ఎవరో అయితే సముద్రం లోపడుతుంది, సృష్టికర్తకు లోపడుతుంది. అది తెలియక మనుషులు ఎంతమంది మతులు అంటే అంతమంది మతులు అయిపోయారు. సృష్టికర్తని గుర్తెరగకుండా జీవిస్తున్నారన్నమాట. గుర్తెరిగి జీవించాలి మనం. అలాంటి జీవితం జీవిస్తూ దేవుడిలో ముందుకు సాగుతాం. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడ యేసయ్యా నీ స్తోత్రం. కన్న తండ్రి యేసయ్యా నీ స్తోత్రం నాయన. ఇప్పటి వరకు నాయన మీ కృపాసన్ని తోడించి నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రం నాయన. తండ్రి నాయన దేవుడు ఎవరో గుర్తించాలని తండ్రి మీరు నాయన మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రం నాయన. అవును తండ్రి, ప్రతి వారికి ఒక నాయన యజమానుడు ఉన్నాడు తండ్రి నాయన ప్రభా. నాయన మాకు మీ యజమానుడు నీవే తండ్రి నాయన ప్రభా. మిమ్మల్ని గుర్తిస్తే నాయన మీ చిత్తానుసారంగా మీకు లోబడి మేము జీవించాలి తండ్రి. అలాంటి జీవితాలు నాకు ప్రతి ఒక్క బిడ్డగా దయచేసి కాపాడి సహాయం చేయమని స్నామంలో ప్రార్థనేశాడు కోరుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్న జ్ఞానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుని చికిత్స కృపా పరిశుద్ధాత్మ అనవశాసి ఇక్కడ చేరిన అనుకున్నాం. లోకంలో సకల పరిస్థితి తోడై నడిపించిన గాక. ఆమెన్. హల్లెలూయా.